ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. శనిదేవుడి వాహనమైన కాకిని హిందూ మత విశ్వాసాల ప్రకారం శుభప్రదంగా పరిగణించరు. కానీ కాకి నుంచి మనిషి నేర్చుకోవలసిన మంచి లక్షణాలు ఎన్నున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇంతకీ కాకిలో ఉన్న అన్ని మంచి లక్షణాలేంటి? కాకి పరోక్షంగా మనిషికి అంతలా ఎలా సహాయపడుతుంది? వాచ్ దిస్ R24 స్పెషల్. మారుతున్న కాలంతో పాటు మనుషుల ప్రవర్తనలో మార్పులొచ్చాయి కానీ మూగజీవాల్లో ఎలాంటి మార్పులు లేవు. ఎలాంటి టైంలో మనిషి జీవితానికి ఓ మంచి సందేశం ఇచ్చే పక్షి కాకి అనే చెప్పుకోవాలి. ఎంతో విచక్షణ ఉందని చెప్పుకునే మనుషులు కాకి జీవన శైలి ముందు తలవంచాల్సిందే. ప్రకృతిలో ఎన్ని మార్పులొచ్చినా తన జీవన శైలిని, ప్రకృతి ధర్మాన్ని మార్చుకొని ఒకే ఒక పక్షి కాకి. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. కాకి జీవన శైలి చూసినా బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించే ఒకే ఒక పక్షి కాకే. వేకువజామునే అంటే బ్రహ్మముహూర్తంలో మేల్కొని స్నానమాచరించే పక్షి కాకి. సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టుకోని జీవి. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే ఏకైక పక్షి కాకి. గ్రహణం తర్వాత తన గూడును శుభ్రం చేసుకుంటుంది. తినే 4 మెతుకులు అందరితో పంచుకునే తింటుంది. సూర్యాస్తమయం సమయానికి గూటికి చేరే సలక్షణమైన అలవాటు సమయపాలన కాకులదే. కాకి నేర్పించే 5 విషయాల్లో మొదటిది ధైర్యంగా ఉండడం. రెండోది రహస్యంగా ఉండాల్సిన సమయంలో ఎవ్వరూ చూడకుండా జాగరూకతతో ఉండడం. మూడోది ఇతరుల కార్యకలాపాలు గమనిస్తూ ఉండడం. నాలుగోది ఒక్కసారి భాగస్వామిని ఎన్నుకుంటే జీవితకాలంలో మళ్లీ మార్చకుండా ఉండడం. ఐదోది సందర్భాన్ని బట్టి తెలివిగా ఆలోచించటం. సాధారణంగా కాకులు వాలితే దోషమని, కాకి తంతే అరిష్టమని భయపడతారు. మరికొందరైతే కాకి ఇంటి ముందు అరిస్తే చుట్టాలొస్తారని నమ్ముతారు. ఇవన్నీ మూఢనమ్మకాలా, నిజాలా అన్నది పక్కన పెడితే చాలామంది విశ్వసిస్తారన్నది మాత్రం నిజం. చనిపోయిన వారి ఆత్మలు కాకి రూపంలో వస్తాయని నమ్మకం. అందుకే వారిని తలుచుకుని కాకికి పిండం పెడతారని అంటారు. కాకులు పూర్తిగా తింటే మన పెద్దలు సంతృప్తిగా ఉన్నారని, ఒకవేళ కాకులు ముట్టుకోకుంటే వారి కోరికలేవో మనం నెరవేర్చలేదని, అందుకే అసంతృప్తితో ఉన్నారని భావిస్తారు. అయితే కాకుల గురించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. రావణుడి బారి నుంచి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోకి ప్రవేశించారట. తొండలోకి కుబేరుడు, లేడిలోకి ఇంద్రుడు, నెమలిలోకి వరుణుడు, యముడు కాకిలోకి ప్రవేశిస్తారు. రావణుని నుంచి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుంచి బయటకొచ్చిన దేవతలు వాటికి వరమిస్తారు. లేడికి ఒళ్లంతా కళ్ళున్నట్టు అందంగా ఉండే వరమిచ్చాడు ఇంద్రుడు. అందుకే లేడి ఒళ్లంతా కళ్ళున్నట్టు కనిపిస్తుంది. వర్షం పడే సమయంలో ఆనందంతో పురివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛమిచ్చాడు వరుణుడు. కాకికి బలవన్మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదనే వరమిచ్చాడు యముడు. ఇక యమలోకంలో నరకం అనుభవించే వారిలో కాకులు ఎవరి పిండమైతే తింటాయో వారికి ఈ నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందని చెప్పాడు. అప్పటి నుంచి పిండాలను కాకులకు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి, నీ పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారు, కాకులకు ఆహారం పెడితే నీ పూర్వీకులకు చేరుతుందని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకు ఆహారాన్ని పెడతారని కూడా చెబుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.